హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో మొన్న ఫాదర్స్ డేకి నేను ధన్వి కలిసి ఇంట్లోనే చేసిన ఒక డిఐవై క్రాఫ్ట్ తను సర్ప్రైజ్గా వాళ్ళ నాన్నకు ఎలా ఇచ్చింది అండ్ ఒక హోమ్ మేడ్ కేక్ రెసిపీ. అలాగే మా ధన్వి అల్లరి చేయదంటారు కదా, తను చేసిన అల్లరి, తన ముద్దు ముద్దు మాటలు ఏవి మిస్ అవ్వకూడదు అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీరైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. వెరీ గుడ్. ధన్వి ఫస్ట్ ఫాదర్స్ డేకి వచ్చేసి ధన్విది వాళ్ళ నాన్న ఫోటో టీషర్ట్స్ పైన ప్రింట్ వేసి సర్ప్రైజ్ చేస్తున్నాము. వాళ్ళ నాన్న ఈసారి కూడా ఏదో ఒకటి చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తానని తెలుసు, కానీ కాకపోతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ధన్వి తన ఫింగర్ తోటి తోటి ఇలా హార్ట్ షేప్ వేపించాను. దీంట్లో ఫస్ట్ చాలా ఐడియాస్ ఉన్నాయి. తనతో హ్యాండ్ ప్రింట్స్ అనుకున్నాము. ఆల్రెడీ ఒక యాక్టివిటీలో షేర్ చేశాను కదా, ఫ్యామిలీ హ్యాండ్ ప్రింట్స్ అనేసి, అది చేస్తున్నాం కదా. సో డిఫరెంట్గా ఉండాలి అనేసి ఇలా ఒక వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్ అయితే రెడీ చేశాము. యాక్చువల్గా 2 hours పట్టే పని కాస్త 4 hours అయిపోయింది. మా ధన్వి తోటి అన్నీ నేను చేయాలనేసి 2-3 స్పాయిల్ చేసి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయ్యింది. ఇంకొకటి వచ్చేసి మేము ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి అనుకున్నాను, బట్ అది టైం సరిపోలేదు. ఇలా క్యూట్గా తను అప్ప అని పిలుస్తుంది. సో అప్ప ఐ లవ్ యూ అనేసి ఫొటోస్ పేస్ట్ చేసేసి ఇలా కింద ఒక 3 కోట్స్ అయితే రాశాను. మా ఆయన చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు అండ్ ధన్వి కూడా చాలా ఎంజాయ్ చేసింది ఈ క్రాఫ్ట్ చేసినంతసేపు. అండ్ నేను నెక్స్ట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా ధన్వి పుట్టాక కేక్స్ తీసుకొని రాలేదు, ఎందుకంటే తను తింటుంది, షుగర్స్ మంచిది కాదనేసి. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చేసి ఇంట్లోనే చేస్తూ ఉన్న కేక్ అని కూడా తనకు హోమ్ మేడ్. ఇది కూడా డ్రై ఫ్రూట్స్తో చాలా హెల్దీ. మీ పిల్లలు కూడా ట్రై చేయొచ్చు అండ్ మనం కూడా తినొచ్చు, బాగుంటుంది. దీనికోసం ఒక 12 డేట్స్ని సీడ్స్ తీసేసి ఇలా హాట్ మిల్క్లో ఒక 1/2 hour పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ అయ్యేలోగా మా ధన్వి కూడా లేచేసింది కదా నాన్న. ఇలా 1/2 hour సోక్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి ఇలా వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. చూడమ్మా, గ్రైండ్ చేద్దామా? కానీ మనం కేక్ ఎందుకు చేస్తున్నాం ఈరోజు? కేక్ ఈరోజు అప్ప కోసమా? ఏం స్పెషల్ ఈరోజు? ఫాదర్స్ డేనా? మరి సర్ప్రైజ్ ఇస్తున్నావా నువ్వు? ఏం రెడీ చేసావు అప్పకు నువ్వు సర్ప్రైజ్ ఇవ్వడానికి? గిఫ్ట్ హ్యాండ్ ప్రింట్ చేసావా? ఓకే, మనం మిక్సీకి వేద్దామా? ఓకే, దీన్ని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీంట్లోకి ఎక్స్ట్రాగా స్వీట్నెస్కి ఇంకేం యాడ్ చేయడం లేదు. డేట్స్ వేస్తున్నాం కదా, ఇదే స్వీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ డేట్స్ ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని నేను ఇందులోకి 1 cup గోధుమ పిండి యాడ్ చేస్తున్నా. గోధుమ పిండి వద్దు అనుకుంటే ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీ చాయిస్, మీకు ఏది ఇష్టమో డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అందులో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వచ్చేసి ఇలా మిక్స్ చేసేటప్పుడు వేస్తున్నాను. ఇంకా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ నేను పైన టాపింగ్ లాగా యాడ్ చేస్తాను. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేమో అన్ని రెడీ చేసుకుంటుంటే మా ఆయన ధన్వి కాన్వర్జేషన్ వినండి తినడానికి. నెక్స్ట్ ఇందులోకి 1/4 teaspoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ అని డిస్క్రిప్షన్లో నెక్స్ట్ ఇందులోకి 1/4 cup నెయ్యి వేసుకుంటున్నా, లేదంటే మీరు రిఫైన్డ్ ఆయిల్ లేదా బటర్ని కూడా వేసుకోవచ్చు. అంటే అరౌండ్ 1 tablespoon అంతా వేసుకుంటే సరిపోతుంది. ద్రాక్ష తినిపించేసావా? What is happening? What is cooking? అమ్మాస్ space pizza. Iru nena nijama brand. Enna panninga? ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొద్దిగా అడిషనల్గా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జారే కన్సిస్టెన్సీలో కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఉంటేనే కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది.
నేను ఇవాళ కేక్ని ఓవెన్లో చేస్తున్నాను. అందుకే ఈ కేక్ మోల్డ్లో కింద అడుగున కొంచెం నెయ్యి రాసుకొని కొద్దిగా గోధుమ పిండి చల్లుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కింద అడుగంటకుండా ఉంటుంది, ఆ మోల్డ్కి అయితే అతుక్కోదు. అండ్ బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అసలు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ద పోర్షన్ ధన్వినే ఖాళీ చేసింది, అంత బాగుంది. అండ్ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా టాపింగ్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కొద్దిగా క్రంచీగా ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, చాలా బాగుంటుంది. ఇది కూడా యాక్చువల్గా 1 year అబోవ్ పిల్లలకి హ్యాపీగా ఈ కేక్ని ఫీడ్ చేయొచ్చు. ఒకవేళ కేక్ని ఓవెన్లో కాకుండా స్టవ్ మీద చేయాలనుకుంటే సేమ్ ఒక ప్యాన్ తీసుకొని అడుగున కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇలాగే ఒక ప్యాన్లోకి కేక్ బ్యాటర్ అంతా కూడా వేసుకొని 20 to 25 minutes పాటు కుక్ చేసుకుంటే ప్లఫీ కేక్ అయితే వస్తుంది. నేను ఇక్కడ ఓవెన్ని ఫస్ట్ ప్రీ హీట్ అయితే చేస్తున్నాను ఒక 5 minutes. సేమ్ ప్యాన్ మీద కూడా ఒక స్టవ్ మీద అయితే 5 minutes ప్రీ హీట్ చేయాల్సి వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడైతే ఆటో సెట్ ఉంది ఆల్రెడీ ఈ కేక్ కోసం అనేసి, సో నేను అది సెట్ చేసేసి పెడుతున్నాను. ఇది సెట్ చేశాక 8 minutes అయితే పట్టింది ఓవెన్లో, బట్ బయట చేస్తే అరౌండ్ 20-25 minutes అయితే పడుతుంది. అండ్ కేక్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా ప్లఫీగా వచ్చింది. దీన్ని టెస్ట్ చేయాలంటే ఒక టూత్ పిక్ తీసుకొని లేదంటే ఫోర్క్తో అయినా మనం గుచ్చి చూస్తే అతుక్కోకుండా రావాలి కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూడొచ్చు కేక్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, ఎక్కడేం అతుక్కోలేదు. అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది అండ్ హెల్దీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కళ్ళు మూసుకొనే ఉండాలి, ఓకే ఓకేనన్నా? ఓపెన్ యువర్ ఐస్ అన్న నాన్న. థ్యాంక్ యూ. కిస్ కొడు. Open eyes. కన్నా ఎవరమ్మా చేసింది అది? యార్ పన్నందు. పాపా అప్పచ్చుకుంది పాప. పాపనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఎలా ఉంది మా? సూపర్గా ఉంది. నేను పాప కలిసి చేసాము ఇది కదా నాన్న? ఫ్యాంటాస్టిక్. మార్నింగ్ చేసాం కదా, ఎక్సలెంట్ చేసినారు. చిన్న కార్పొరేట్ ఇది కూడా బాగా పేషెన్స్ చేసినారు. కన్నా ఎవరు మాది చేసింది? పాప. ఏయ్ పాప ఒకటేనా? నువ్వే ఒక్కటే పాప ఒక్కటే. ఇద్దరం కలిసి చేసాము అనాలి. ఇంకా స్టిక్ చేయమా, వాల్కి హ్యాంగ్ చేయి. అప్పని అడిగావా నచ్చిందా అప్ప ఫాదర్స్ డే గిఫ్ట్ అని? వచ్చిందా? సూపర్ అరుగుదు. సూపర్ అరుగుదా? జంప్ జంప్ అక్కడ పెట్టు. మా జంప్ జంప్ అన్ను అమ్మా. నాన్న జంప్ జంప్ అన్ను. జంప్ జంప్ చేస్తాను. అమ్మ నువ్వు పుట్టక ముందు చేసేది నన్ను అప్ప బర్త్డేకి. Mama, baby for Papa. Baro. ఎవరు మా కేక్ చేసింది? రా అప్పతోరా రే రే. ఇంగి baby forever. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ. Happy birthday to you. ఎలా ఉంది? హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. నానా ఉందా? పాప ముద్దు కూడా మళ్ళా ముక్కు పోదు. పోదు పోదు.
ఇలా మా ధన్వి అయితే వాళ్ళ నాన్న క్యూట్గా సర్ప్రైజ్ చేసింది. అండ్ తనకి ముందు నుంచే చెప్తూ ఉన్న ఫాదర్స్ డే వస్తుంది, హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలని. సండే మార్నింగ్ కూడా అంతే తను లేపి హ్యాపీ ఫాదర్స్ డే అప్ప అని చెప్పేసి వచ్చేసింది. అండ్ ఆ క్రాఫ్ట్ చేస్తున్నంతసేపు కూడా ఒక్కొక్క పార్ట్ అవ్వగానే అమ్మ అప్పకి వెళ్ళి గిఫ్ట్ ఇద్దామా, సర్ప్రైజ్ చేద్దామా అని చెప్పేసి నన్ను తల తింటూనే ఉంది. అందుకే నాకు చాలాసేపు పట్టింది ఆ గిఫ్ట్ రెడీ చేయడానికి కూడా. ఇది వచ్చేసి ధన్వి వాళ్ళ స్కూల్లో చేపించారు ఇలా హ్యాండ్ ప్రింట్తో, చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళు ఒక ఫోటో పంపిమన్నారు. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి మేము పడిన కుస్తీ ఇంత అంతా కాదు, చిన్నగా ఉన్నప్పుడే మేలు ఎలాగో ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ ఈ టాడ్లర్ స్టేజ్లో అయితే కుదురుగా ఒక్క ఫోటో రాదు. నేను మ్యాక్సిమం వీడియోస్ తీస్తూ ఉంటాను. ఈవెన్ నేను తమ్నేల్కి కూడా ఒక ఫోటో నేను వెతకడానికి చాలా కష్టపడుతుంటాను. ఇక డిన్నర్కి వచ్చేసి ఎగ్ బిర్యానీ, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, పెరుగు పచ్చడి చేసాం. ఆ ధన్వికి కూడా మష్రూమ్ బిర్యానీ చేసా. తనకు మష్రూమ్ అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటుంది. ఆ ఫాదర్స్ డే అనా ఏమో కానీ వాళ్ళ నాన్ననే తినిపిమని అడిగింది. మామూలుగా మేమిద్దరం అడుగుతాం తినిపిస్తామని, అస్సలు ఒప్పుకోదు. మీద వేసుకొనైనా సరే తనే తినాలంటుంది. రైస్ అయితే ఇష్టమే. నాన్న ఏమి ఏమి సూపర్. రాజు, అది ఇష్టం వచ్చి తింటాంది. అవునా, బానేనా? పార్టీ చల్ల పట్టిరా. ఇది మష్రూమ్ నచ్చింది, తినిపించావు తెలిసిపోతుంది. ఆ స్పెక్స్ పెట్టుకొని చూడతాను. అయ్యో బండ్లో వచ్చేటప్పుడు యాదవ్ స్కూల్ నుంచి అబ్బా మేళకి నాకు కళ్ళు మట్టిపడుతుంది. తను అట్లే పెడుతున్నా పైకి ఎత్తేస్తుంది, నన్ను ఎత్తుకోమంటుంది. అవునా నాన్న? అవునా, ఎవరివి స్పెక్స్ అవి? ఎవరిది? వాళ్ళదా? వాడిదా? ఆవించుకో. తన్వి కుట్టిదా? మష్రూమ్ బిజీ నువ్వు. ధన్వికి తినిపించేశాక మేము కూడా డిన్నర్ ఫినిష్ చేసి ధన్వి స్కూల్లో కొన్ని బుక్స్ ఇచ్చారు, దానికి వ్రాపర్స్ వేద్దాం అనుకున్నాము. మీరు ధన్వి అల్లరి చెయ్యదా అని అడిగారు కదా, నెక్స్ట్ వీడియో కంప్లీట్గా చూడండి తను ఎంత అల్లరి చేస్తుందో. డిన్నర్ చేశాక డైలీ రొటీన్ తనకిది. ఇలా తన గ్యాంగ్ని వేసుకొని కాసేపు ఇలా పడుకున్నట్టుగా తను డ్రామా చేసి కంప్లీట్గా నిద్ర వచ్చేంత వరకు ఆడుకొని కానీ బెడ్రూమ్కి రాగుతాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంక లోపలికి పిలుచుకెళ్దాం అనుకుంటున్నాం. ఈలోగా వాళ్ళ నాన్న ర్యాపర్ వేస్తాను అంటే తను చేసిన అల్లరి మామూలుగా లేదు. స్కూల్ బుక్స్ కన్నమ్మ ఎవరి బుక్స్ అవి? పాప బుక్సా? ఏం చేస్తావు నాన్న బుక్స్తో? ఉమ్మ పెట్టావా? అయ్యో అంత లవ్వా నాన్న బుక్స్ అంటే? నిజంగా హోంవర్క్ రాస్తావా నువ్వు స్కూల్కి వెళ్తే? ఏమది ఏమది? హ్యాండ్ ప్రింట్. ఇదేం కలర్? ఇది ఏం కలర్? ఇది ఎల్లో. అట్లా జెంటిల్గా అమ్మ, అందుకే ఇంటికి ఈమనిండేది. ఇదేం కలరు? పర్పుల్, వైలెట్. అదేం కలరు? బ్లూ. బ్లూ బ్లూనా అది? వాట్ కలర్ ఇస్ దాట్? బ్రౌనా? డార్క్ షేడ్లో ఉంది కదా. గ్రీన్, వెరీ గుడ్. పుచ్చుకో. ఇది ఫస్ట్ ఇన్న కలర్. ఇది వెరీ గుడ్. ఇది వెరీ గుడ్. బుక్స్ కు నీవే. రే మీరిద్దరూ ర్యాపర్ వేస్తారా? ఏం చేస్తున్నారు? చాలు నాన్న, అందుకే మీ మ్యామ్ చెప్పింది పిల్లలు ఉన్నప్పుడు చేయకండి అనేసి.
వేద్దామా? రెడీ? అది వాన ఫస్ట్ ఇది, ఓకే? ఫస్ట్ ఇన్ ది బుక్. పుచ్చుకో, అంటే గట్ట పుచ్చుకోవాలి. ఓకే, అలాగే కరెక్టా. ఇది పండుగని ఓకే. ఇదేను స్వామి ఇట్లా వే స్టెప్. తగ్గేదిలే కన్నా, అస్సలు తగ్గేదిలేను, అస్సలు తగ్గేదిలేదా? అందుకే బ్రౌన్ కవర్ అయితే ఈజీగా ఉండేది, ఇది మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓ వాట్ హ్యాపెండ్? నేను అడుగుతాను చూడమ్మా, వాట్ హ్యాపెండ్? మమ్ము టచ్ చేయలేదా? డస్ట్బిన్లోకి అలాగే వేసొచ్చావా? ఎలా 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 వేసావు? ఎలా వేసావు కన్నా? అంత చేస్తే డస్ట్బిన్ పగిలిపోతుంది నాన్న. కన్నకి ఇంకేం డ్యాన్స్లు వచ్చమ్మా? బుజ్జి కన్నలకి ఇంకేం డ్యాన్స్ వచ్చు? ఇటు రావి నాగాజు బొమ్మ పాట పాడమ్మా నాన్న. ఇన్సి విన్సి స్పైడర్, ఈ పక్కకు తిరుగమ్మా, అమ్మ పక్కకు తిరుగు. వాష్ ద స్పైడర్ అవుట్, dried up all the rain. So Incy Wincy Spider went up the sprout again. Jumping out of bed. Little monkeys jumping out of bed. One said, "Oh, monkey, yes." Mama doctor said. Mama called the doctor and the doctor said, Jumping out of bed, talla goppi. తల నొప్పి. నువ్వు డాక్టరా ఇప్పుడు? కన్నా డాక్టరా? ఓరే ఓరే పాడు. చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా మురిపాల చెమ్మ చెక్క మురిపిమేయంగా. సరే, ఇంకొకటి, ఇంకో రైమ్ ఏదన్నా పాడు. అప్ అండ్ డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా? అప్ అండ్ డిస్టర్బ్ చేయకూడదు. ఇంతకుముందు ఒకటి చినిగిపోయి లేదు పేపరు. విచ్ రైమ్? ఏం రైమ్ పాడతావు? కుక్కర్. స్పైడర్ది అయిపోయింది, నెక్స్ట్ బేబీ షార్క్ పాడతావా? Baby shark, baby shark, baby mommy shark, mommy shark, mommy shark,
అప్ప షోక్ నెక్స్ట్ నేను ఆక్టోపస్ స్టోరీ చెప్పమ్మా. ఆక్టోపస్ అత్త బస్ టుటురు అత్త బస్ టుటురు అమ్మ అత్త బస్ టుటురు అమ్మ ఆక్టోపసా? అమ్మ అత్త బస్ టుటురు ఇదో అప్ప దగ్గరికి వెళ్ళకూడదు. అమ్మ అత్త బస్ అప్ప అత్త బస్ టుటురు అప్ప అత్త బస్. మెల్లగా డిస్టర్బ్ చేయడానికి వస్తుంది మా నిన్ను. ఈరోజు మనం వేసినట్టేరా. చూడు చూడు ఎంత మెల్లగా వస్తుందో. Aggi appa, Aggi, happy Father's Day appa. Round, maybe in the bus go, pal. రే రే Maybe in the bus go, water. నీకేం గుర్తొస్తావు చూడమా. బేబీస్ ఆన్ ద బస్సెస్ పాల్ అంటే నెక్స్ట్ వాటర్. Maybe in the bus She's an artist. appa full appa, I go that. నన్ను నువ్వు సింగర్ అవుతావా? సింగర్ ఏం పాటలు పాడతావు? నేను లైన్ అనుకొచ్చాము. నేను బేబీ కదా. నువ్వు బేబీ కదా, కొంచెం లయన్ అవుతావా? నేను బేబీ కదా. నేను లైన్ కదా. నువ్వు లయన్ ఇప్పుడు? నేను కదా. నేను బేబీ కదా. నేను లైన్ కూర్చోమంటాను కదా. కొంచెం లయనా? నేను అట్లా ఉంటాను కదా. ఎట్లుంటావు? నేను ఎంత పెద్దగా ఉంటాను కదా. టైగరా? లయనా టైగరా నువ్వు? లయను. అట్లా నా నడిచేది లయన్. హౌ డస్ లయన్ రోర్ కన్నా? చిన్నప్పుడు నువ్వు భలే అనేదాన్ని తెలుసా? 7-8 months బేబీగా ఉన్నప్పుడు కదమ్మా, ఎంత బాగా అనేది. హౌ డస్ లైక్ ఇట్లా అనేదానివి కన్నా. హౌ డస్ లయన్ రోర్? ఎవరో పిచ్చి లయన్ వచ్చిందంటారు నన్ను ఇట్లా అరిస్తే. లయన్ అట్లా కాదు అరిచేది. ఎట్లా అరిచేది లయన్? డాగ్ ఎట్లా బార్క్ చేస్తుంది? డాగ్. క్యాట్ నిజంగా ఎట్లా అంటున్నాను? నువ్వు అంటావే మియావ్ అను. ఎట్లా? కొంచెం గట్టిగాను, కొంచెం మెల్లగాను, కొంచెం మెల్లగా. నీకు క్యాట్ ఇష్టమా డాగ్ ఇష్టమా? అన్నీ కదా, ఒకటి చెప్పు. సింగం ఇష్టమా? తమిళ ఏమంటారు? ఒరు సింగము. ఒరు సింగమ్మా. ఒరు సింగం ఎక్కడికి వచ్చింది? ఒరు సింగము ఇది ఎందుకు ఫ్యాషన్? ఇది ఎందుకు నేను ఇది పెట్టేది నీకు? పెట్టుకుంటావా నువ్వు అసలు? నేను పెడతా అంత. Very good. Good job, Papa. Good job. గుడ్ జాబ్ అప్ప, గుడ్ జాబ్ అంట. ఎవరు నేర్పించారమ్మా గుడ్ జాబ్ అనేది నీకు? అప్పకి. సరే, నీకు ఎవరు నేర్పించారు? స్కూల్లో నేర్పించారా గుడ్ జాబ్ అని? అవునా? నీకెవరు అంటారు గుడ్ జాబ్ అని? కన్నలు హ్యారీ పోటరా నువ్వు? ఎవరు హ్యారీ పోటర్ అంటే? నువ్వేనా? ఇంతకు ముందేమో లయన్ అన్నావు, ఇప్పుడు నువ్వు బేబీనా ఇప్పుడు?
కన్నా బేబీ ఎట్లమ్మా ఏడ్చేది? అంత విచిత్రంగా ఏ బేబీ ఏడుస్తుంది? ఎట్లా ఏడ్చేది బేబీ? నువ్వు బేబీనా ఇప్పుడు? క్రాల్ చేస్తున్నావా నువ్వు? ఉఫ్ అన్నావా? ఈ పక్క అది అప్ అండ్ డిస్టర్బ్ చేయొద్దన్నానా? దానికి ఒక బుక్ ఇస్తావా టైగర్కి? షేర్ చేసుకుంటావా నీ బుక్స్ని? ఏం చెప్పిస్తావమ్మా టైగర్కి? ఉండు ఉండు, బుక్స్ జోలికి పోవద్దు నువ్వు. టైగర్తో యాక్టివిటీ చేపిస్తావా? ఓకే, చెప్పు ఎలా చేపించేది? స్టోరీ చెప్తున్నావా టైగర్కి? లిజన్ టైగర్ అని చెప్పాలి. లిజన్ టైగర్ అడుగు. ఆర్ యూ లిజనింగ్? వాట్ అప్పా సేయింగ్? కన్నా చుక్కు చుక్కు ట్రైనా? వేర్ ఈజ్ ఆర్ కార్? వేర్ ఈజ్ మన కారా? కన్నా ఇంకా బాయ్ చెప్పేసేమా, బాయ్ చెప్పే, ఓకేనా? ఓ దేర్. ఏ కలర్ అమ్మా నీ కార్ కన్నా? బ్లూ కార్ ఉందా నీది? వావ్. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? సింగ్ దగ్గరికి వెళ్ళిపోయిందా? సరే కానీ ఇక్కడ ఇదేదో కుక్ చేసినట్టున్నావు, ఏంటి ఇదంతా? స్పూన్స్ అన్నీ ఉన్నాయి, మఫిన్ కప్స్ ఉన్నాయి. ఏం చేసావు ఇక్కడ నువ్వు? వంట చేసావా ఇక్కడ? ఏం వంట చేసావు? ఏం వంట చేసావు నాన్న? మమ్ము మాడిపోతుందా? ఓకే, డిస్టర్బ్ చేయకూడదా నిన్ను? ఓకే. ఆఫీస్ వర్కా? కుక్ చేస్తున్నావు? మమ్ములో ఉన్నావా? ఏం మమ్ము వండుతున్నావు ఈరోజు? ఏం స్పెషల్ చెప్పు. పప్పు మమ్ము. ఏం ఫ్రై చేసావు? నాకు పప్పు. సరే అదో నీ పప్పు గుత్తి కింద పడిపోయింది చూడు. అమ్మ కోసం ఏం ఫ్రై చేసావు పప్పు కాకోకుండా? పొడి మసాలానా? పప్పులో పొడి మసాలా వేస్తారా? తినొచ్చా మేము? ఓకే. నిద్ర వస్తుందా? వజ్జందమ్మా. సరే అందరికి బాయ్, గుడ్ నైట్ చెప్పేసి. లేదు, మార్నింగ్ స్కూల్ ఉంది కదా. స్కూల్ లేదా? హాలిడేనా?
తనకి ఇప్పుడు అక్కడికి రావాలి, కాలు గాలిన పిల్లిలా తిరుగుతోంది మా. నేను బోర్డు పెట్టినాము దేంట్లోకమ్మా? బాటిల్ కింద పడిపోయింది నన్న. నా దగ్గర. నీకేం మమ్ము ఇష్టం ఎక్కువ? నేను నేను పోతున్నాను. నన్ను నీ డిస్టర్బ్ చేయొచ్చు. నిన్ను డిస్టర్బ్ చేయకూడదా? ఓకే మేడం. మనము డిస్టర్బ్ చేయదా? చేద్దామా? ఎవరిని? పాపని. పాపని డిస్టర్బ్ చేయాలా నేను? లేదు. లేదా? కొత్త లేదు. కొంచెం లేదా? కొంచెం లేదు, నేను కొత్త. ఓకే, కొడతావా అమ్మని? అమ్మో, డిస్టర్బ్ చేస్తే పాపని. పాపని డిస్టర్బ్ చేస్తే అమ్మని కొడతావా? అమ్మో. నేను బోర్డు పెట్టినా. ఎట్లా చేస్తావు పప్పు నువ్వు? దాన్ని తీసుకుని అట్లా అంటే పప్పు అయిపోతుందా? వా, ఈ టెక్నిక్ తెలియక ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాను నన్ను వంట చేయడానికి. ట్రాన్స్పరెంట్ బాగుంది కానీ వేయడానికి కష్టం కదా. అసలు ఇట్లా అంటే వచ్చేస్తాను అది. సరిగ్గా టేప్ వేయలేదు అనుకో, చినిగిపోతా ఉంటుంది. ఒక చోట కట్ అయింది అనుకో, ఫుల్ మేము పప్పుకి పెట్టినాము. పొడి మసాలా వేస్తున్నావా? సరే, పప్పు చేసి చాలరా, ఇంక పోయి పడుకుందాం మనము. ప్లీజ్ ప్లీజ్. అప్పని అట్లా కొట్టొచ్చా? పాపం కదా అప్ప, అలా కొట్టొచ్చా? నిన్ను కొట్టారు కదా అప్ప. కొట్టకూడదు కదమ్మా, పాపం అప్పకు నొప్పి అయింది. హగ్గి పో అప్పకి. సారీ అప్ప, ఇంకెప్పుడు కొట్టను. ఎట్లా రాయా? కొట్టొచ్చు అట్లా అప్పని? సరే, ఇట్స్ ఓకే. అప్ప ఇంకెప్పుడు కొట్టకూడదు. ఓకే అప్ప, ఇంకెప్పుడు కొట్టను. సారీ అప్ప. ఇప్పు హగ్గి కాళ్ళు కూడా వచ్చా బై మిస్టేక్ అప్ప. పాపం ఇంకా వాళ్ళ నాన్న అలక తీరలేదని పోయి ఇష్టమైన వంట చేస్తున్నా, అప్ప నీకోసం వంట చేస్తున్నా అంటుంది. తనకు వంట చేయడం అంటే ఎంత ఇష్టం అంటే కిచెన్లో నాతోనే ఉంటుంది కదా, తనకు అన్నీ తెలుసు. ఏ ఐటెంలోకి అంటే ఏ రెసిపీకి ఏ ఐటెం వేస్తామో అన్నట్టుగా అన్నీ నేను ఎలా చేస్తానో నన్ను ప్రిటెండ్ చేయాలని చూస్తుంది. ముద్దుగా చేస్తుందో ఇవన్నీ తను. నీకు కోసమా? ఫాదర్స్ డే స్పెషల్ మమ్మ తినేకి రెడీగా ఉండు. కాలుతో తన్నిందంటే కదా. దిష్టి తీస్తున్నావా? ఎట్లమ్మా దిష్టి తీసేది? చిటపట అనదు, దూరం పో. దిష్టి తీసింది కదా, చిటపట అంటుందంట. దూరం జరుగు. చిటపట అంటుందా? బొట్టు చేతికి. ఓకే, నెక్స్ట్ కాలికి. ఈ ముసలమ్మ, మన ఇంట్లో ముసలమ్మ నువ్వేనన్నా? ఏం ప్యాంపర్ చేస్తుంది, కొట్టేసి పటాలని. కన్నా నేను ఇప్పటివరకు పేరెంట్స్కి చెప్తున్నాను అన్న, పిల్లల్ని కొట్టకూడదని. ఇక నుంచి పిల్లలకి చెప్పాలి పేరెంట్స్ని కొట్టకూడదని. చూసాను కదా. కన్నలు నెక్స్ట్ మనము పిల్లలకి కూడా వీడియోస్ చేద్దాము.
పేరెంట్స్ని కొట్టకూడదు అనేసి, లేకపోతే ఎట్లా పడితే అట్లా కొట్టేస్తే ఎట్లమ్మా? కొట్టేస్తారు ఎందుకు ఎందుకు కొట్టేస్తారు? కొట్టేస్తారు బాబు. ఎందుకు ఎందుకు కొట్టేస్తారు? మీ పిల్లలంతా అంతేనా? సరే అప్పకి కాకు నేర్చాను. సరే వదిలేయి, టాపిక్ వదిలేయి. అప్పకి ఏదో మేనేజ్ చేస్తాంటే నువ్వు మళ్ళా గెలుపుతాను అంటాను. కన్నలు కన్నలు కన్నా, సరే ఓకే బాయ్, బాయ్. టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మా ధన్వికి స్కూల్లో ఏమేమి బుక్స్ ఇచ్చారు, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి ఏం నేర్పించవచ్చు అని ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఇది వాటి వీడియో అయితే. ఫాదర్స్ డేకి మా ధన్వి ఇచ్చిన గిఫ్ట్, ఒక కేక్ రెసిపీ, అలాగే మా ధన్వి చేసిన అల్లరి మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.